నమస్తే అండి అందరికీ. ఈరోజు మన కిచెన్లోని గుడ్లు ఎండినెత్తళ్ళు మసాలా కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇది తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటైనా చాలా కమ్మగా ఉండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ప్యాన్ తీసుకొని ప్యాన్లోని 2 స్పూన్లు 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకొని తర్వాత మనం ఆల్రెడీ ఉడికించుకున్న గుడ్లు ఉంటాయి కదండి, తొక్కలు తీసుకొని ఈ పసుపు వేసిన ఆయిల్లోని ఒక నిమిషం వేయించుకొని తీసేయాలండి. తీసిన తర్వాత అదే ఆయిల్లోని ఎండినెత్తళ్ళు ఉంటాయి కదండి, అవి మార్కెట్ నుండి తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా తలలు తీసి వేడి నీళ్ళలో నానబెట్టుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఈ నెత్తళ్ళు ఎంత చిన్నగా ఉంటే కూర అంత రుచిగా ఉంటుందండి. పెద్ద పెద్ద ఉంటాయి కదా, ఆ నెత్తళ్ళ కన్నా ఇలా చిన్నగా ఉండాలన్నమాట. ఇలా ఉండేటప్పుడు కూర మంచి కమ్మగా ఉండి చాలా రుచిగా ఉంటుందన్నమాట. పెద్ద నెత్తల కన్నా ఈ చిన్న నెత్తలు దొరికినప్పుడు తయారు చేసుకోండి. కూర సూపర్గా ఉంటుంది. సమ్మర్లో ఖచ్చితంగా ఎండి నెత్తళ్ళు, వడియాలు ఇవన్నీ రెడీ చేసుకొని ఉంచుకుంటామండి. అప్పుడు మరి కూరలు తక్కువగా ఉండేవి. ఈ కూరలన్నీ సమ్మర్ రెసిపీసేనండి. ఓకేనండి. ఇప్పుడు ఇలాగ ఎండి నెత్తలు కూడా ఆయిల్లోని చక్కగా ఒక 5 నిమిషాలు వేయించుకొని కొంచెం ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లోని మీడియం సైజు 2 ఉల్లిపాయలు పేస్ట్ వేసుకొని వేయించుకోవాలండి. అది వేగుతున్నప్పుడే కొంచెం కరివేపాకు 4-5 పచ్చిమిరపకాయలు వేసి కరివేపాకు పచ్చిమిరపకాయలతో పాటు ఉల్లిని చక్కగా వేయించుకోవాలి. అవి వేగుతున్నప్పుడు 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉల్లిలో బాగా కలిసేటట్టు కలుపుకొని నూనె చిమ్మేదాకా వేయించుకోవాలండి. చూసారు కదా, ఇలా నూనె ఎలాగైతే చిమ్మేస్తుందో అలా రిలీజ్ అయిపోయిన దాకా వేయించుకొని అప్పుడు మనం 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడగా ఉప్పు, అలాగే కొంచెం పులావ్ మసాలా కూడా వేసుకోవాలండి. గరం మసాలా కానీ పులావ్ మసాలా కానీ ఏది ఉంటే అది వేసుకోండి. ఒక 1/2 స్పూను మసాలా పౌడర్ వేసుకొని కారము 1/2 స్పూన్ వేసుకోవాలండి. మీకు తినే కారాన్ని బట్టి నేను తయారు చేసే ఈ కర్రీకి అయితే 1/2 స్పూన్ కారం సరిపోద్దండి. అలా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా ఈ ఉల్లిపాయ పేస్ట్లోని కలిసేటట్టు కలుపుకొని అది కూడా మసాలాలు కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ఇలా నూనె సెపరేట్ అయిపోద్ది కదా, అంతవరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత బాగా పండినవి 2 టమాటాలు చక్కగా మిక్సీ పట్టేసుకోండి. ముక్కల కన్నా ఇలా మిక్సీ పట్టుకుంటే జ్యూస్ బాగుంటుంది. గొజ్జు అన్నంలో కలుపుకునేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. అది కూడా వేసుకొని ఈ మసాలాతో పాటు టమాటా ప్యూరీ కూడా వేసుకొని చక్కగా బాగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మంటని మీడియం టు సిమ్లో పెట్టి చేసుకోవాలండి. హైలో గట్ట పెట్టకండి, ఉల్లి మాడిపోతే కూర రుచి పాడైపోతుంది. ఇప్పుడు కూడా ఈ టమాటాలు కూడా వేగిపోయిన తర్వాత ఇలా నూనె సెపరేట్ అయిపోయింది కదా, అంటే వేగిపోయినట్టే. ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న గుడ్లు ఎండి నెత్తళ్ళు కూడా వేసుకొని చక్కగా కలుపుకోండి. ఈ ఎండి నెత్తళ్ళు, వడియాలు, మామిడికాయలు, ఊరగాయలు ఇవన్నీ సమ్మర్ రెసిపీసేనండి. మా చింతనలో సమ్మర్లోనే కాయగూరలు తక్కువగా ఉండేవి. సో ఇలాగా అన్ని రకాలు ఇలా వడియాలతో కూరలు వండుకోవడం, ఇలా ఎండి నెత్తళ్ళ కూరలు వండుకొని వడ్డించుకునేవాళ్ళమండి. ఈ కూర కూడా చాలా బాగుంటుందండి. ఎగ్స్ కాంబినేషన్గా ఈ కూర చాలా బాగుంటుంది. నార్మల్గా ఎగ్స్ లేకపోయినా ఉట్టి నెత్తళ్ళు టమాటా కూడా వండుకోవచ్చు. ఎగ్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇంతేనండి. ఇలా చక్కగా ఇవన్నీ చక్కగా బాగా కలిసిపోయి కదా, అన్నీ శుభ్రంగా కలిసి వేయించుకున్నాం కదా. ఇప్పుడు మనం కొంచెం నీళ్లు పోసుకోవాలి. చిన్న గ్లాసు నీళ్లు పోసుకొని చక్కగా అంతా కలిపేసి ఉప్పు కారం అన్నీ రుచి చూసుకొని ఏమైనా సరిపోతే అడ్జస్ట్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి మనం 5-6 నిమిషాలు కుక్ చేసుకుందామండి. ఇది కుక్ అవుద్ది. చక్కగా 5 నిమిషాలు పోయితే చూసేసరికి ఇలా ఆయిల్ సెపరేట్ అయిపోతూ చాలా ఎక్సలెంట్గా రెడీ అయిపోద్దండి కర్రీ. అయితే ఏ కర్రీస్ అయినా కూడా నీళ్ళగా దించుకోకూడదండి, దగ్గరగా ఉండాలి. అప్పుడే మనకి అన్నం ఎక్కువ కలుస్తుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఏ కూరలు కూడా నీరుగా ఉంచుకోకూడదు, ఇలా దగ్గరగా వండుకోవాలి. అప్పుడే కూరలన్నీ రుచిగా ఉంటాయి. అంతేనండి. ఈ ఎండి నెత్తళ్ళు గుడ్లు కూర ఎలా అనిపించిందండి వీడియో? ఈ కర్రీ మీలో ఎవరికైనా ఇష్టమైతే కామెంట్ చేయండి. నా వీడియోగా నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.